కుటుంబం కుటుంబం అంతా అబద్ధాలు చెప్పే బతుకుతారా అధ్యక్ష? పొద్దున్నే అన్నం తింటారా, అబద్ధాలు తింటారా అధ్యక్ష వీళ్ళు? అంటే అబద్ధాల మీద జిఎస్టీ లేదని చెప్పి ఎంతైనా మాట్లాడతారా అధ్యక్ష? ఈసారి కలిసినప్పుడు మా మహేశ్వర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, మోడీ గారిని అడిగి అబద్ధాల మీద కూడా ట్యాక్స్ పెట్టండి జిఎస్టీ అని చెప్పి అబద్ధాలకు కూడా జిఎస్టీ వేస్తే కానీ వీళ్ళు అబద్ధాలు మానేటట్లేరు అధ్యక్ష. ఎందుకంటే ఇంత అడ్డగోలు అబద్ధాలు ఏంది అధ్యక్ష? ఎక్కడి విధానం ఇది? అందుకే కులగణన మీద, మాదిగ ఉపకులాల వర్గీకరణ మీద, 30-35 సంవత్సరాలు వర్గీకరణ మీద, 100 సంవత్సరాలు కులగణన మీద ఉన్న సమస్యలకి మా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారం చూపించింది. అదే విషయాన్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో పొందుపరిచిండు అధ్యక్ష. ఆ విషయాలను ప్రస్తావించిండు. ఇదొక గొప్ప విజయము, ఇదొక సామాజిక పరివర్తన. ఇంత గొప్ప సామాజిక పరివర్తనను నిర్వహించే అవకాశం దేవుడు మాకు మీకు మనందరికీ ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతతో మనం ఉండాలి. తెలంగాణ ప్రజలకు మనం కృతజ్ఞతతో ఉండాలి. చిల్లర మల్లర రాజకీయాలు చెయ్యొద్దు. ఇవాళ బలహీన వర్గాల లెక్క ఈ కులగణన, సామాజిక ఆర్థిక రాజకీయ కులగణన సర్వే తప్పైతే 42% బీసీల రిజర్వేషన్లు రావు. ఆ 42% బీసీల రిజర్వేషన్లను తిరస్కరించడానికే ఈ లెక్క తప్పంటున్నారు. తప్పుడు లెక్క ఉంటే రిజర్వేషన్లు రావు అధ్యక్ష. తప్పుడు లెక్క అని చెప్పడంలో కుట్ర దాగి ఉన్నది. ఇక ఒక ఆయన ఏదో మాట్లాడిండు, మీ ఎమ్మెల్సీ అంటుండు. ఆ ఎమ్మెల్సీ మీ గురించి కూడా చాలా మాట్లాడిండు. వాటన్నిటి నిజమైతే ఇది కూడా నిజమని తీసుకుందాం. సేమ్ ఎమ్మెల్సీ మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ వ్యవహారాల గురించి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. అవన్నీ ఒకసారి లైనప్ చేసి ఇక్కడ పెట్టి అవన్నిటిని మీరు ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా ఆమోదిద్దాం. ఇక ఆయననే ప్రాతిపదికగా తీసుకుందాం. పరిమితమైన సమాచారంతో, పరిమితమైన అవగాహనతో ఎవరైనా మాట్లాడినా బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు తప్పు ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసింది. సరే, మాకేదో భయం ఉండి మేము పాల్గొనలేదు. మా వివరాలు మేము బయటికి చెప్పం. ఎందుకంటే లెక్క తెలిస్తే సమస్య వస్తుందని ఏమన్నా లెక్క పత్రాలు, ఆస్తులు ఇవి తెలిస్తే. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వద్దు అన్నారు. ఆ రోజు నువ్వు ఎవరిని నియమించినావు వాడికి తెలియదు. వచ్చినోడు, ఇంటికి వచ్చినోడు దొంగోడో మంచోడో తెలియదు. ఎవరితో చెప్పించినావు లెక్క చెప్పు. ఇవాళ మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ప్రభుత్వ సిబ్బందితో చేపించి మా బట్టి విక్రమార్క గారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయించింది. ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి దోలలే. మేం చేసిన దానికి మీరు చేసిన దానికి ఆకాశం అంత అంతరం ఉంది. మేము పక్కాగా పకడ్బందీగా ప్రభుత్వ ఉద్యోగస్తులను పెట్టి చేసినాం. నువ్వు చేసిన వాళ్ళు ఎవరో వివరాలు చెప్పు. 12 గంటలలో ఇన్ని కోట్ల మందిని లెక్కలు రాసుకొచ్చిన వాళ్ళ వివరాలు ఏడునో చెప్పు. ఇవాళ ప్రతి ఎన్యూమరేటర్ వివరాలు మా బట్టి గారు ఇస్తారు. ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ వివరాలు ఇస్తారు. దాదాపుగా 1,40,000 మంది ప్రాసెస్లో భాగస్వామ్యమయ్యారు. 1,40,000 మంది యొక్క వివరాలు ప్రభుత్వంలో ఏ హోదాలలో వాళ్ళు ఉద్యోగాలు చేస్తారో వాటన్నిటినీ మేము చెప్తాం అధ్యక్ష, ఇస్తాం. నువ్వు చేసిన వాళ్ళ వివరాలు చెప్తావా? నువ్వు ఓన్ చేసుకుంటావా? పోనీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో దాన్ని టేబుల్ చేస్తా నేను. ఎస్, ఇది మేము చేసాం, ఇది కరెక్ట్ అని చెప్తాడా? మాదిగ ఉపకులాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 59. ఆ సుఖమైన ఆయన లెక్క చేస్తే 82 కులాలు తేలినాయి. ఏడికెళ్ళి తేవాలి అధ్యక్ష మిగతా కులాలు? ఎవరు తేవాలి? ఇంకా మా దామననే చెప్పాలి మరి ఆ కులాలు ఎక్కడి నుంచి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆయన లెక్కలు. ఇక సరే, అదొకటి. అదేవిధంగా తెలంగాణ సంస్కృతి అధ్యక్ష,